డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి ఫైనల్లీ మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మీకు మార్నింగ్ వీడియోలో కూడా చేసి చెప్పాను, ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ వస్తుందని. ఫైనల్లీ మనకి ఇందాకే మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది నర్సింగ్ సంబంధించి. ఒకసారి వెబ్సైట్ చూసుకుంటే కనుక కిందకు వచ్చిన తర్వాత మనకి అడ్మిషన్స్ అనే కాలంలో ఇక్కడ చూస్తారు కదా, నర్సింగ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఎవరైతే ఎలిజిబుల్ కాలేదు, ఎవరైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, ఫీజు కట్టి ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేయలేదో టోటల్ 4 పీడిఎఫ్స్ అయితే రావడం జరిగింది. ఒకసారి మీకు అయితే డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ మనకి మెరిట్ లిస్ట్ అయితే చూపిస్తాను అనమాట, ఎంతమంది అప్లై చేశారు, కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. టోటల్గా 176 పేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి చూసుకుంటే కనుక దీంట్లో ఎంతమంది అప్లై చేశారంటే 8,47,000 మంది ఎలిజిబుల్ అయితే అయ్యారు. సో చూస్తారు కదా, మనకి కాంపిటీషన్ ఈ సంవత్సరం బాగానే ఉందని చెప్పుకోవాలన్నమాట. అండ్ అలాగే సో మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మీకంటూ ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది అన్నమాట, అదే మీ మెరిట్ ర్యాంకు. ఇది మళ్ళీ పీడిఎఫ్కి ఫైనల్ మెరిట్ లిస్ట్కి చేంజ్ అయితే కావడం జరుగుతుంది. దీంట్లో మీ రిజిస్ట్రేషన్ ఐడి, ఎన్సీఈటీ హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, ఎన్సీఈటీ ర్యాంకు, క్యాండిడేట్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, లోకల్ ఏరియా, కేటగిరీ, మైనారిటీ, ఇంటర్లో 600కి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత పర్సంటేజ్, టోటల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎంత సీరియల్ నెంబరో అదే మెరిట్ ర్యాంకు ఎంత వచ్చిందో కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఒకసారి చూసుకుంటే కనుక ఎవరికైతే సో మీ ఇన్ఫర్మేషన్లో తప్పులు వచ్చినాయో సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో ఇక్కడున్న వెబ్సైట్లో మనకిప్పుడు అక్టోబర్ 12 సాయంత్రం 5 గంటలలోపు సబ్మిట్ చేస్తే కనుక మళ్ళీ వెరిఫై చేసి అప్డేట్ చేసి మన ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనకైతే రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా వాళ్ళైతే చెప్తున్నారు. సో ఎవరికైతే కానీ మనకి వాళ్ళ డీటెయిల్స్ కానీ ఏమైనా తప్పు ఉంటే కనుక ఈ వెబ్సైట్ నుంచి ఒకసారి స్కాన్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో అప్లోడ్ అయితే చేయండి అని చెప్తున్నారన్నమాట. మనకి ఈ సంవత్సరం 8,047 మంది విద్యార్థులు అయితే అప్లై అయితే చేయడం జరిగింది. ఎంతమంది ఎలిజిబుల్ కాలేదో ఒకసారి చూస్తాం. మెయిన్గా టోటల్గా మనకి 30 మంది ఎలిజిబుల్ అయితే కాలేదు. సో మనకి ఏదైతే రిమార్క్స్లో ఉందో చూస్తున్నారు కదా, ఎవరికైతే ఎలిజిబుల్ కాలేదో ఏదైతే రిమార్క్స్లో ఉందో అదైతే అప్లోడ్ అయితే చేయండి. ఇక్కడ నాట్ అప్లోడెడ్ 10 years రెసిడెంట్ సర్టిఫికేట్ అది పెడితే కనుక మీరు మళ్ళీ ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఆ డాక్యుమెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అయితే ఇక్కడ నుంచి అయితే అప్లోడ్ చేయండి అన్నమాట. ఈ లింక్ నుంచి అక్టోబర్ 12 సాయంత్రం 5 PM లోపు అప్లోడ్ అయితే చేయండి. సో ఇదైతే క్లియర్ కట్గా ఒకసారి వెరిఫై చేసుకోండి అన్నమాట. అండ్ అలాగే ఎవరైతే రీఅప్లోడ్ చేయాలో వాళ్ళకు కూడా లిస్ట్ అయితే రావడం జరిగింది అన్నమాట. చూస్తున్నారు కదా, రిమార్క్స్ టోటల్ మనకి 7 పేజెస్ అయితే ఉన్నాయి. టోటల్ 170 మెంబర్స్ రీఅప్లోడ్ అయితే చేయాలన్నమాట. వాళ్ళైతే లిస్ట్లోకి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ ఇంటర్ మార్క్స్ మేము. సో మీ పేరు పక్కన ఎవరైతే రీఅప్లోడ్ చేయమని ఉందో లిస్ట్లో మీరు మెయిన్గా చూడాల్సింది మెరిట్ లిస్ట్ అయితే చూడాలి. దాంట్లో మీ పేరు ఉందో లేదో చూడాలి. ఇన్కేస్ లేకపోతే రీఅప్లోడ్ సర్టిఫికేట్ దాంట్లో చూడాలి. అండ్ అలాగే ఎలిజిబుల్ ఎవరైతే అవ్వలేదో మొత్తం లిస్టులు మొత్తం వెరిఫై చేసుకుంటే రావాలన్నమాట స్టెప్ బై స్టెప్. మెయిన్గా మెరిట్ లిస్ట్లో పేరు ఉంటే పర్లేదు. దాంట్లో మెరిట్ లిస్ట్లో ఉన్న మీ పేరు, జెండర్, ఈ సబ్ డీటెయిల్స్ ఎన్ని ఉంటాయి కదా అన్నీ కరెక్ట్గా ఉంటే పర్లేదు. ఏమైనా లేకపోతే ఆ లింక్లో సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే రీఅప్లోడ్ లిస్ట్లో రిమార్క్స్లో పలానా డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలంటే వెంటనే అది అప్లై చేస్తే మీరు కౌన్సిలింగ్ కంటిన్యూ అవుతారు. చేయకపోతే మీరు 1 year వేస్ట్ చేసుకున్న వాళ్ళైతే అవుతారన్నమాట. అండ్ అలాగే రిమార్క్స్లో ఎవరైతే ఎలిజిబుల్ అవ్వలేదో అది కూడా చూసుకొని వెంటనే అప్లోడ్ అయితే చేయండి. ఇవన్నీ లిస్టులు అయితే చూసుకొని అప్లోడ్ అయితే చేసేయండి అన్నమాట. అండ్ అలాగే ఎవరైతే ఫీజు కట్టి అప్లికేషన్ సబ్మిట్ చేయలేదో వాళ్ళ లిస్ట్ అయితే రావడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇది ఈ విధంగా మనకైతే లిస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారన్నమాట. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.